ఎస్, యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్. సో ఈ దొంగ గురించి మనము మాట్లాడుకోబోతున్నాం అనమాట ఈరోజు. ఎందుకంటే వారం పైగా నుంచి చూస్తూనే ఉన్నాం. యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కానీ ఈ వ్యక్తి గురించి వస్తూనే ఉంటాయన్నమాట. రీల్స్ కానీ వీడియోస్ కానీ వస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు. పోనీ ఏదైనా సేమ్ టాపిక్ అంటే కాదు, ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయడం, ప్రతిరోజు రీల్స్ పెట్టి అందరినీ ఏ విధంగానైతే ట్రిగర్ చేయాలో ఆ విధంగా ట్రిగర్ చేసి వాళ్ళని రెచ్చగొడుతున్నాడు ఈ దొంగ. సో ఈ దొంగ గురించి ఈరోజు డీటెయిల్గా మాట్లాడదాం. అసలు ఈ కాంట్రవర్సీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినదనే దాని గురించి ఈరోజు క్లియర్గా మాట్లాడదాం అనమాట. బట్ మీరు మాత్రం కమెంట్ బాక్స్లో బైకాట్ అన్వేష్ అనేది #బైకాట్ అన్వేష్ అనేది అయితే కమెంట్ చేయండి. సో ఈ మనిషి గురించి అయితే క్లారిటీగా ఫస్ట్ నుంచి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ నుంచి ఏమేమి పెద్ద పెద్ద మంచి మంచి పనులు చేస్తారో దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ నా అన్వేష్ బాధ ఏందో, అసలు అతనికి పట్టిన పిచ్చి ఏందో దాని గురించి అయితే తెలుసుకుందాం. అప్పట్లో ఈ అన్వేష్కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉండే. అంటే ఎట్లా అంటే బెట్టింగ్ యాప్స్ నుంచి కానీ చాలా మందిని కాపాడాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, దేవుడు, వీరుడు, శూరుడు అన్నట్టు పెద్దగా చాలా మంది సపోర్ట్ చేశారు. ఇదే మనిషి, ఇతన్నే అప్పట్లో చాలా మంది సపోర్ట్ చేశారు. ఇప్పుడు అతని ఫాలోవర్స్ని ఏమంటున్నాడో తెలుసా? ఎవడు ఫాలో చేయమన్నాడు మిమ్మల్ని? నన్ను ఎవడు ఫాలో చేయమన్నాడు? ఎవడు సబ్స్క్రైబ్ చేయమన్నాడు మిమ్మల్ని అని అంటున్నాడు. ఒకసారి చూడండి మీరే వీడియో. ఫాలోవర్స్, నాకు ఫ్యాన్స్ లేరని నేను నా ఛానల్లో 100 సార్లు చెప్తాను. నాకు ఫ్యాన్స్ అంటూ ఉంటే కుక్క తిన్నట్లని చెప్తాను. ఫాలోవర్స్, నాకు ఫ్యాన్స్ లేరని నేను నా ఛానల్లో 100 సార్లు చెప్తాను. నాకు ఫ్యాన్స్ అంటూ ఉంటే కుక్క తిన్నట్లని చెప్తాను. ఫాలోవర్స్, నాకు ఫ్యాన్స్ లేరని నేను నా ఛానల్లో 100 సార్లు చెప్తాను. నాకు ఫ్యాన్స్ అంటూ ఉంటే కుక్క తిన్నట్లని చెప్తాను. ఇంత సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగను ఛానల్ని. నాకెందుకు? నా తలరాతలు నా చేతిలో ఉండేది. సబ్స్క్రైబ్ చేయమని ఎప్పుడైనా అడిగాను? ఫాలో చేయమని వాడే వచ్చాడు, వాడే పోడు, వాడి కర్మ, దరిద్రం, నాకెందుకు? నేను దేనికి ఆశపడను. నీకు ఇంకో విషయం చెప్తాను. భగవద్గీత రోజు చెప్తాను. నువ్వు ఏమంటున్నావు? రామాయణం నువ్వు చెప్తాను అంటున్నావు, నేను చెప్తాను. మహాభారతం నువ్వు చెప్తానంటూ నేను ఇంత సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగను ఛానల్ని. నాకెందుకు? నా తలరాతలు నా చేతిలో ఉండేది. సబ్స్క్రైబ్ చేయమని ఎప్పుడైనా అడిగాను? ఫాలో చేయమని వాడే వచ్చాడు, వాడే పోడు, వాడి కర్మ, దరిద్రం, నాకెందుకు? నేను దేనికి ఆశపడను. నీకు ఇంకో విషయం చెప్తాను. భగవద్గీత రోజు చెప్తాను. నువ్వు ఏమంటున్నావు? రామాయణం నువ్వు చెప్తాను అంటున్నావు, నేను చెప్తాను. మహాభారతం నువ్వు చెప్తానంటూ నేను ఇతను దేశాలు తిరిగేది, ఎంజాయ్ చేసేది ఆ ఫాలోవర్స్ వల్లే కదా. తెలుగు స్టేట్స్ నుంచి ఉన్న ఆ ఫాలోవర్స్ వల్లనే కదా ఇతను ఏదైనా తిరిగేది, చేసేది. ఇతనికి మనీ వచ్చేది అతని వల్ల, ఈ ఫాలోవర్స్ వల్లనే కదా. ఇదంతా ఫాలోవర్స్ పెట్టిన భిక్షే కదా. ఇవన్నీ ఎలా మర్చిపోతాడు? ఇవన్నీ మర్చిపోయి పిచ్చి పిచ్చి కూతలు అనేది కూస్తున్నాడు. నన్ను ఫాలో చేసిన వారు, నేనేం ఫాలో చేయమని అడుక్కోలేదు. ఎవడు ఫాలో చేయమన్నాడు? అప్పుడు ఫాలో చేసిన వారు ఇప్పుడు నన్ను అన్ఫాలో చేస్తున్నారు. దరిద్రం అంట, ఒక దరిద్రం అని ఫీల్ అవుతున్నాడు. పెట్టిన ఫాలోవర్స్ వల్లనే కదా ఈ స్టేజ్కి వచ్చావు. వాళ్ళని దరిద్రం అంటున్నావు. మరి భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరిగి ఉండి ఇప్పుడు ఆ భారతదేశం మీదనే అటాక్ చేస్తున్నావు. మైండ్ పనిచేస్తుందా? అయితే మొన్న శివాజీ గారికి అనసూయ గారికి మధ్య సంవాట్ ఏదో కాంట్రవర్సీ అయింది. ఆ కాంట్రవర్సీలో శివాజీ గారు జస్ట్ అమ్మాయిలని పద్ధతిగా ఉండండి అమ్మా, మంచిగా చీరలు కట్టుకొని పద్ధతిగా ఉండండి అంటూ మాట్లాడారు. కాకపోతే ఒక చిన్న విషయం, ఒక దగ్గర కొంచెం నోరు జారి తప్పు వర్డ్ అనేది కొంచెం మాట్లాడారు అనమాట. దాన్ని అతను వెనక్కి తీసేసుకున్నాడు. అన్న తర్వాత మళ్ళీ కాంట్రవర్సీస్ అయిన తర్వాత వెనక్కి తీసేసుకున్నాడు, సారీ చెప్పాడు. అలా జరిగింది. అయితే ఈ విషయంలో, ఈ కాంట్రవర్సీలో చాలా మంది మాట్లాడారు. యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలా మంది మాట్లాడారు. అయితే ఈ అన్వేష్ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు, మాట్లాడాడు. కాకపోతే చాలా డీప్గా ఇన్వాల్వ్ అయ్యాడు అనమాట. అతను ఏదో అన్నాడు, ఆ పదాన్ని వెనుకకు తీసుకొని సారీ చెప్పాడు. బట్ ఇతను శివాజీ గారిని ఎంత తిట్టారో తెలుసా? ఎంత పిచ్చి పిచ్చి మాటలతో తిట్టారో తెలుసా? మనం చూస్తున్నాం కదా, రీల్స్లో చూస్తూనే ఉన్నాం. ఎట్లా తిట్టాడు శివాజీ గారిని. 10th ఫెయిల్ అయినావు, నీకేం అది తెలుసు, ఇది తెలుసు,
నువ్వు ఎవరివిరా చెప్పడానికి అనుకుంటా ఇంతగనమా? ఈ శివాజీ ఎంత దొంగ లంజాకుడు కంటే నాంబిష నా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజాకుడికి వాడు చెప్పడం మీరు వినడం ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం. ఈ లంజాకుడికి ఎక్కడుంటే అక్కడ పేక నరకాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ లంజాకుడికి రాజకీయాలు చెదగదింగితే 10 సంవత్సరాల అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మొన్న సినిమాల్లోకి వచ్చి మంగపతి మొదలోపతి అని చెప్పి యాక్టింగ్లో దిగుతున్నారు. ఇంకా ఆడవాళ్ళు మీరు ఊడుకుంటే గనక ప్రతి సినిమా రిలీజ్ ఫంక్షన్లో ఈ లంజా కొడుకులు వచ్చి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి అలా ఈ లంజా కొడుకు ఎవరండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే నాంబిష నా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు వాడు చెప్పడం మీరు వినడం ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం. ఈ లంజా కొడుకుని ఎక్కడుంటే అక్కడ పేక నరకాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ లంజా కొడుకు రాజకీయాలు చెదగదింగితే 10 సంవత్సరాల అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మొన్న సినిమాల్లోకి వచ్చి మంగపతి మొదలోపతి అని చెప్పి యాక్టింగ్లో దిగుతున్నారు. ఇంకా ఆడవాళ్ళు మీరు ఊడుకుంటే గనక ప్రతి సినిమా రిలీజ్ ఫంక్షన్లో ఈ లంజా కొడుకులు వచ్చి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి అలా ఈ లంజా కొడుకు ఎవరండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? అతను 10th ఫెయిల్ అయినా కానీ మన సంస్కృతి మన భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసు. నీకేం తెలుసు? ఎటెటో తిరుగుతున్నావు కానీ మన భారతదేశాన్ని దూషిస్తున్నావు నువ్వు. శివాజీని అలాగే గరికపాటి గారిని టార్గెట్ చేసి ఒక పుచ్చకాయని పక్కనున్న ఇంకొక ఏదో కిరణ్ పెట్టుకొని పిచ్చి వాగుడన్ని వాగినాడు. అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నట్లు మాట్లాడినాడు. బట్ ఈ అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నట్లు ఇప్పుడు మాట్లాడి అప్పట్లో అమ్మాయిల గురించి పిచ్చిగా వాగిన వాడే ఈ నాన్విష్ అంటే ఇట్లా రంగుల రావడం అనమాట. ఒకసారి ఒకలా ఉంటాడు, ఇంకోసారి ఇంకోలా ఉంటాడు. ఊసరు వెళ్ళి 18 ఏళ్ళ వాడు 55 ఏళ్ళ వాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు ఆటగాన్ని చెప్పడానికి అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీ షర్ట్ వచ్చింది. అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. సిన్ని కోసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో గానా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు మొక్కలు ఇప్పుడు ఉంటుంది కానీ మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. పోనీ సరే ఇక్కడ దాకా ఆగాడా? శివాజీని తిట్టడం ఆగాడా? అది వదిలేస్తాము. గరికపాటి గారిని కూడా అన్నారు, అది కూడా ఓకే లైట్. హిందూ దేవీ దేవతల మీద చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. సీతామాత మీద మాట్లాడాడు, ద్రౌపది మీద మాట్లాడాడు. అసలు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చదివావా? తెలుసుకున్నావా? గ్రంథాల్లో ఏమున్నాయో చదివావా? సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకుందా రేపులయ్యాయి? సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకుందా రేపులయ్యాయి? సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకుందా రేపులయ్యాయి? ఇలా పిచ్చి కూతలు కూస్తూనే ఉన్నాడు వారం రోజుల పైగా నుంచి. బట్ ఆయన మీద ఏ యాక్షన్ లేదు, ఎటువంటి యాక్షన్ లేదు. తీసుకోవాలి కదా యాక్షన్ ఇలాంటి వాళ్ళ మీద. మన హిందూ ధర్మం జోలికి వస్తే యాక్షన్ అనేది తీసుకోవాలి కదా. అమ్మాయిలంట స్వేచ్ఛగా ఉండడం ఇంపార్టెంట్ అంట, వాళ్ళు ఎలానో తిరగాలంట, సాంప్రదాయాన్ని పాటించండి అని చెప్పేసి శివాజీ గారు కూడా చెప్పారు. వాళ్ళని నువ్వెవరు చెప్పడానికి అమ్మాయిలకి? వాళ్ళ మంచి గురించి చెప్తున్నారు, నువ్వు దేని గురించి చెప్తున్నావు? మన కల్చర్ ఏంటో, అసలు మన సాంప్రదాయాల, మన కల్చర్ ఏంటో, మన సాంప్రదాయాల వెనుకల ఉన్న అర్థం పరమార్థం ఏంటో అసలు తెలుసా? మన హిందూ దేవతల మీద పిచ్చి వాగడం ఎంతవరకు కరెక్ట్? అందుకే ఈ హిందూ దేవుళ్ళ మీద వాగాడు గనకే ప్రతి ఒక్క యూట్యూబర్, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ రియాక్ట్ అవుతున్నారు, న్యూస్ ఛానల్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకు ఊరుకుంటారు? హిందూ దేవతల మీద మాట్లాడితే తోలు తీసేస్తారు. అందుకే అందరు రియాక్ట్ అవుతున్నారు, ప్రతి ఒక్కరిని మీద రియాక్ట్ అవుతున్నారు. ఫాలోవర్స్ కూడా తక్కువ అయిపోయారు. నీకు అర్థమవుతుందా? అసలు
పోనీ అక్కడ దాకా శివాజీ దాకా ఆగాడంటే మనం ఆగం కదా. అందరి ఇన్ఫ్లుయెన్సెస్లో ఒక అందరి ఇన్ఫ్లుయెన్సెస్ యూట్యూబర్స్లో ఒక యూట్యూబర్ కూడా మాట్లాడారు, ఏజ్డ్ అని, అజయ్ అనమాట, యూట్యూబర్ అజయ్. ఆ వ్యక్తి కూడా మాట్లాడాడు, వీడియో చేశాడు ఈ మనిషి మీద. ఎందుకంటే మన హిందూ ధర్మం గురించి మాట్లాడాడు కాబట్టి చేశాడు. అయితే ఈ అజయ్ని అటాక్ చేసి ఆ మనిషి మీద పర్సనల్ అటాక్ చేస్తున్నాడు, ఫ్యామిలీ మెంబర్స్ని మధ్యలోకి లాగుతున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎంతవరకు కరెక్ట్? చూడండి ఏం మాట అన్నాడో ఒకసారి మీరే చూడండి. బ్రో గారు ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. మీ వీడియోలు నేను చూస్తూ ఉంటాను. మీరు నాకు ఎలా తెలుసు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడు ఫనీ హనుమంతు రేప్ కేసు ఏదైతే ఉందో, ఒక ఐఏఎస్ పిల్లలుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు చేసిన అకృత్యాల్లో నువ్వెవడో నాకు తెలిసింది. అంతవరకు తమరు తెలిసిందే కదా, చిల్లర కంటెంట్ ఇది విను, ప్యాకెట్లకి గివే వేలు చెత్త కంటెంట్ చేసేవారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులుగా పుట్టి మీరు. అయితే నువ్వెప్పుడు బత్తాయి రంగు పూసుకున్నావు, బత్తాయిగా మారావనేది జనంకి తెలుసు. ద ఫ్రంట్ దెర్ ఈజ్ అ క్రోకడైల్ ఫెస్టివల్. ఇప్పుడు ఆ వీడియో తీసేస్తే 2026 నీకు శ్రీరామ రక్ష. ఓకే, ఒకళ్ళు ఉంచితే 2026 పిక్చర్ అభి బాకీ హే. మళ్ళీ చెప్తున్నా, ఆ వీడియో ఉంటే 2026, కానీ తీసేస్తే మాత గురించి, సీతాదేవి గురించి వాళ్ళకి జరిగింది కదా, ఏదైతే నేను ఆ పదాన్ని వాడదలుచుకోవట్లేదు, బట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. అని చరిత్రని వక్రీకరించి మన అమ్మని అన్నాడు మాట. అదేంటది చాలా ఈజీగా అవలీలుగా ఏమవుతుందిలే మనకి, వీళ్ళు పట్టించుకోరు అనే ఒక యాటిట్యూడ్ తో ఈ వ్యక్తి మాట్లాడడం జరిగింది. తన పేరు అన్వేష్. నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడితే, అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు, కొడకల్లారా ఖబర్దార్. దేశంలో చేంజ్లు వస్తాయి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ జరుగుతాయి. ఒక్క మాట మాడితే మీ శరీరం షేక్ అయిపోయి మీ భూమి తలకిందులయ్యే రోజు ఖచ్చితంగా ముందు ముందు ఉంటుంది. అదే ఇదంతా చూసిన తర్వాత ఏజ్డ్ ఫస్ట్ లో వీడియో అనేది డిలీట్ చేసినాడు. ఎందుకంటే ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మన వాళ్ళందరికీ ఏది చేసినా కానీ ఫ్యామిలీ ఇంపార్టెంట్. అందుకే వీడియో ఫస్ట్ లో డిలీట్ చేశాడు. బట్ దాని తర్వాత ఈ అన్వేష్ ఇంకా దిగజారిపోయాడు, ఇంకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఆయనకి అర్థమయ్యి మళ్ళీ వీడియో అనేది రీఅప్లోడ్ కూడా చేశాడు. బికాస్ అన్వేష్ అన్ని లిమిట్స్ అనేది క్రాస్ చేసేసాడు. అందుకే ఈ ఏజ్డ్ కూడా మళ్ళీ వీడియో అనేది రీఅప్లోడ్ చేసి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక వార్ అనేది జరిగింది అనుకోవచ్చు అనమాట. ఏజ్డ్ మాత్రం నీకు అంత దమ్ము ఉంటే నా దగ్గర రా, నాతోటి మాట్లాడు, నా ఫ్యామిలీ జోలికి వెళ్ళదు అని చెప్పేసి గట్టిగా చెప్పాడు, చాలా గట్టిగా చెప్పాడు. అయినా కానీ మనం ఏంటంటాం, ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య పర్సనల్ విషయంలో వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఫ్యామిలీ మెంబర్స్ని మధ్యలోకి లాగడం, గొడవల్లోకి ఎంతవరకు కరెక్ట్? ఇతను అలానే చేస్తలేడు కదా, ఏజ్డ్ అలానే చేస్తలేడు కదా. ఎందుకంటే అతనికి తెలుసు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడొద్దు, ఏది కరెక్టో ఏది రాంగ్. అది తెలియకుండా పోయిందే, మనం దేశాలు తిరిగినా తెలియకుండా పోయిందే. ఇంకా ఈ ఏజ్డ్ని నువ్వు అక్కడే ఉండి కంటెంట్ తీస్తావు, నువ్వు అక్కడే ఉండి నీకు ఒకటి రాసిస్తాడు స్క్రిప్ట్, నువ్వు అది చదువుతావు, ఇన్ని టేక్స్ తీసుకుంటావు, నీకు ఏ డబ్బు ఖర్చు పెట్టడం అవసరం లేదు, ఇట్లా మాట్లాడుతున్నాడు. యూట్యూబర్స్ ఎవరిష్టం వాళ్ళది. యూట్యూబర్స్ వాళ్ళ నచ్చిన కంటెంట్ చేసుకుంటారు. ఇదే వర్క్ కాకుండా ఆల్రెడీ సపరేట్గా వర్క్ చేస్తూ యూట్యూబ్ అనేది ఒక ప్యారలల్గా రన్ చేసుకుంటూ పోతారు. నేను సింగిల్ టేక్లో తీస్తా, నువ్వేమన్నా చిరంజీవి సింగిల్ టేక్లో తీయడానికి? నువ్వు చేసే కంటెంట్ ఎవరన్నా చేస్తారు, చిన్న పిల్లలు కూడా చేస్తారు. చూస్తున్నాం కదా ఎట్లా చేస్తున్నారు, క్రింజ్ చిన్నపిల్లలు, అట్లా ఎవరన్నా చేస్తారు. బట్ వాళ్ళు అట్లా కాదు కదా. నేను దేశాలు చూసి అక్కడ ఏముందో అక్కడ పోయి చూస్తా, అదే చెప్తా నేను. మీలాగా వాళ్ళు గూగుల్ చూడరు. నువ్వు కరెక్ట్గా వాళ్ళ వీడియో కనుక చూస్తే వాళ్ళ పక్కన బుక్స్ ఉంటాయి, అవి చదివి మరి దాని మీద నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని మరి చెప్తారు. అది నువ్వు దేశాలు తిరిగినా కూడా అన్ని తప్పులే కదా చెప్తున్నావు. మన భారతదేశం గురించే కదా తప్పుగా మాట్లాడుతున్నావు. ఇలాంటి మనుషులను ఏం చేయాలి? ఎంత తప్పుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ మనిషి గురించి ఎంత మాట్లాడినా ఆ మనిషి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఫాలోవర్స్ అనేది తక్కువ అవ్వడం వల్ల ఆయనకు ఒక మతిస్థిమితం అనేది పోయిందో ఏంటో కానీ కంటిన్యూస్గా వీడియో అనేది చేస్తూనే ఉన్నాడు. వీడియోస్ అంటే ఎవరిని ఎలా ట్రిగర్ చేయాలో,
అలా ట్రిగర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ నువ్వు ఎంత ట్రిగర్ చేసినా, ఎన్ని వీడియోలు చేసినా నీ ఫాలోవర్స్ మాత్రం తక్కువ అయిపోతూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం అతని ఫాలోవర్స్ ఎక్కడి నుంచి 1.9 నుంచి 1.3కి వచ్చేసింది ఇప్పుడు. అయినా కానీ మనం తగ్గం, మనం ఇట్లనే ఉంటాం. ఆడపిల్లలకి మీరు చీరలు కట్టుకోమని చెప్పొద్దు, అది చెప్పొద్దు, మీరెవరు చెప్పడానికి అన్నారు. మరి ఈ మనిషి అప్పట్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ గురించి ఆమె చూడ్డానికి బాగుంటుంది, ఆమె బట్టలు ఇట్లా వేస్తుంది అట్లా వేస్తుంది అంటూ చాలా చండాలమైన ఎక్స్ప్రెషన్స్ తోటి చండాలంగా మాట్లాడారు. ఏం చేయాలి ఈ మనిషిని? ఒకసారి ఆ వీడియో చూద్దాం, ఎంత చండాలంగా బిహేవ్ చేశాడు. ఏంటి నొక్కండి అంటే పాప ఏం చేస్తుందంటే ముందు ఇలా చూపిస్తుంది. మీరు చూసుకోవచ్చు అన్ని వీడియోలో ఇలా చూపించాక ఇంకా లింక్ నొక్కమని చెప్తుంది ఏది కిందన. అంటే సేమ్ ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటాయి, ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటాయి, ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటాయి. ఏంటి నొక్కండి అంటే పాప ఏం చేస్తుందంటే ముందు ఇలా చూపిస్తుంది. మీరు చూసుకోవచ్చు అన్ని వీడియోలో ఇలా చూపించాక ఇంకా లింక్ నొక్కమని చెప్తుంది ఏది కిందన. అంటే సేమ్ ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటాయి, ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటాయి, ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటాయి. ఇలా మాట్లాడినా కూడా చాలా మందికి మన తెలుగు స్టేట్స్లో అర్థం కాలేదు ఈ మనిషి గురించి, ఈ వేస్ట్ క్యాండిడేట్ గురించి ఎవరికి అర్థం కాలేదు. బట్ ఒక ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉన్నారు, అక్షయ్ అండ్ రోడ్ రాస్ట్ సాయి కిరణ్ అనే వ్యక్తి, ఇద్దరు ఈ మనిషి గురించి ఎప్పటి నుంచో చెప్తున్నారు. హీఈస్ ద నాట్ రైట్ పర్సన్, ఇతను ఒక చెత్త క్యాండిడేట్, వేస్ట్ క్యాండిడేట్ అనే వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ మనం వినం కదా. పాపం వాళ్ళ మీదనే అటాక్ అనేది జరిగింది. మీరు అతనికి వచ్చిన ఫాలోవర్స్ గురించి ఓరుస్తలేరు, ఫాలోవర్స్ రావడం వల్ల, ఆయనకు అంత ఫాలోయింగ్ ఉండడం వల్ల దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు, తప్పుగా చెప్తున్నారు అన్నట్టు వాళ్ళ మీదనే అటాక్ చేసినారు. ఇప్పుడు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈ పర్సన్ ఇట్లా చేస్తాడు అని వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇంకో యూట్యూబర్ వేదాంత్ మీడియా అని ఒక యూట్యూబర్ ఉన్నాడు, అతను స్వామిమాల అనేది వేశాడు. మన దేశంలో స్వామిమాలలో ఉన్న వాళ్ళకి ఏ రిలీజియన్ అన్న వాళ్ళు కూడా గౌరవంగా స్వామి అని సంబోధిస్తారు. అయితే ఈ స్వామిమాలలో ఉన్న ఈ వేదాన్ని చాలా బ్యాడ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసి తిట్టాడు. ఆ స్వామిని కూడా తిడుతున్నాడంటే మనకి ఇక్కడనే అర్థమైపోతుంది అతను అసలు హిందూయే కాదు, మన హిందూ ధర్మానికి చెందిన వాడే కాదని అర్థమవుతుంది, క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడ. నేను క్షమించమన్నా నన్ను క్షమించట్లేదండి. ఓకే, మీ పాయింట్ మాట్లాడుకుందాం. నేను ఒక హిందువుని, మీ సంస్కృతి సాంప్రదాయం మీ దగ్గర పెట్టుకొని కావాలంటే నేను ఒక హిందువుని, గుళ్ళని చెదగదింగు నేను ఒక హిందువుని, పంతులు గారు మీరు మొట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. నేను ఒక హిందువుని, సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకుందా రేపులయ్యాయి. నేను ఒక హిందువుని, ఈ సంస్కృతి సాంప్రదాయం గద్దలో పెట్టుకో. నేను ఒక హిందువుని, మీ దేవి బీరును కాళికాదేవి బీరు ఇక్కడ ఇండియాలో ఏ అమ్మాయి అయినా వస్తే, వేరే కంట్రీ అమ్మాయిలు ఎవరైనా వస్తే కానీ వాళ్ళు సేఫ్గా ఉండరంట, వాళ్ళకి రేప్స్ జరిగిపోతాయంట, అది కూడా హిందువులే చేస్తారంట. చూసావా? ఏమన్నా ఎక్కడన్నా ప్రూఫ్స్ ఉన్నాయా హిందువులే చేస్తారని రాసుందా? తిరిగిపోయి అంటే అన్నాడు కదా, లైక్ మీరు ఇక్కడనే కూర్చొని ఇంట్లోనే కూర్చొని కంటెంట్ చేస్తారు, మీకు ఒకళ్ళు రాసిస్తారు అని చెప్పేసి అంటున్నాడు. అయితే నేను మాత్రం కంట్రీ తిరిగి అక్కడ ఏముందో చూసి మాట్లాడుతా అంటున్నాడు. నువ్వు కంట్రీకి ఇండియాకి వచ్చి నువ్వు చూసి మాట్లాడావా? వేరే అమ్మాయి వచ్చి ఉన్నది, అది కూడా హిందువులే రేప్ చేసింది, నువ్వు చూసావా? హిందువులే రేప్ చేశారండి, ఏంటి గ్యారంటీ? హిందువులే కాదు, మళ్ళీ ఇంకో విషయంలో కూడా ఇండియాలో హిందూస్ ఇంకా ఇస్లాం వాళ్ళే రేపులు చేస్తారని క్లారిటీగా చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంది? ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది, కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది? 197 దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళు మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు ఈ థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపు చేయడమే.
కుక్కల్ని, ఆవుల్ని, గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సీతమ్మని అన్న, అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఇలాగా ఉంటే ఇంకా దేశం ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్ల వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్ల వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 30,000 రేపులు అయ్యాయి అఫీషియల్గా పోలీసు లెక్కల ప్రకారం. అండ్ 2025లో 28,000 రేపులు అయ్యాయి పోలీసుల లెక్కల ప్రకారం. 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. టార్గెట్ చేస్తున్నాడు, అక్కడ కావాలని టార్గెట్ చేస్తున్నాడు. మన సనాతన ధర్మంని కావాలని టార్గెట్ చేస్తున్నాడు అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మళ్ళీ ప్రతి వీడియోలో నేను హిందూని అంటూ ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాడు. ఒక చేతిలో భగవద్గీత పట్టుకుంటాడు, ఇంకో చేతిలోనేమో వినాయకుడిది స్టాచ్యూ చిన్నది వినాయకుడిని పట్టుకొని నేను హిందూని భగవద్గీత చదివి ఎన్నో తెలిసినోడిని, ప్రపంచ నాయకుడిని, అది ఇది. భగవద్గీత చదివితే గనక ఆ మనిషి బూతులు అనేది మాట్లాడడు. ఆ మనిషికి మన సాంప్రదాయాల గురించి తెలుసు, మన పట్టింపుల గురించి, మన కల్చర్ గురించి తెలిసి ఉంటుంది ఆ మనిషికి. ఎవరిని ఎంత గౌరవించాలో, వేరే ఫ్యామిలీస్ని ఎంత గౌరవించాలో కూడా తెలిసి ఉంటుంది. ఒక నిమిషం బూతులు మాట్లాడని అంటాడు, నెక్స్ట్ మినిట్ వచ్చేసి మళ్ళా బూత్ స్టార్ట్ చేసేస్తాడు. నెక్స్ట్ మినిట్ నుంచి బూతులు స్టార్ట్ చేసేస్తాడు. అసలు దీని అర్థం ఏంటి? బూతులు అసలు నేను మాట్లాడను అని మన దేవుళ్ళ మీద, హిందూ దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి నెక్స్ట్ మినిట్నే బూతులు అనేది స్టార్ట్ చేసేస్తాడు మళ్ళీ. ఇది ఒక్కసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ జరిగింది. వినాయకుడి మీద వేశాడు, విష్ణుదేవుడి మీద ఒట్లేసి మళ్ళీ వాళ్ళే నా కళ్ళలోకి వచ్చి నువ్వు మంచోడివి అది ఇది అని చెప్తున్నాడు అని అంటాడు. అదే ఆంజనేయ స్వామి గారు వచ్చారు, అదే చెప్పాడండి. అంటే నువ్వు పోరాడాలనే విషయం బూతులు ఆపేసే అన్నారు. నేను అన్నాను విష్ణుమూర్తి గారు మీ మీద ప్రామాణికం చేసి చెప్తాను, నేను బూతులు ఆడను అన్నారు. నేను అన్నాను విష్ణుమూర్తి గారు మీ మీద ప్రామాణికం చేసి చెప్తాను, నేను బూతులు ఆడను అన్నారు. నేను అన్నాను విష్ణుమూర్తి గారు మీ మీద ప్రామాణికం చేసి చెప్తాను, నేను బూతులు ఆడను అన్నారు. ఒకవేళ నువ్వు నిజంగా భగవద్గీత చదివి ఉంటే, నిజంగా భగవద్గీత మనసు పెట్టి చదివిన వాళ్ళకి ఇలాంటి పనులు చేయరు. వాళ్ళు ఇలా చెత్తవాగుడు వాగరు. ఇలా అమ్మాయిలని మీ స్వేచ్ఛగా మీరు ఎట్లా పడితే అట్లా తిరగండి అన్నారు. ముఖ్యంగా మన సీతామాతని, ద్రౌపది మాత మీద ఇట్లా నోరు విప్పితే బూతులు మాట్లాడడం కానీ ఇలా ఎవరు చేయరు. నిజంగా చదివితే కనుక భగవద్గీత నీకు అసలు మన సాంప్రదాయాల గురించి, మన హిందూ కల్చర్లో అసలు పంచలు ఎందుకు కట్టుకుంటారో, చీరలు ఎందుకు కట్టుకుంటారో తెలిసి ఉంటుంది. అది నీకు తెలియదంటే ఇక్కడనే అర్థమైపోతుంది, నీకు అసలు నాలెడ్జే లేదని అర్థమైపోతుంది. నాలెడ్జే లేదు, కంప్లీట్ నీకు అసలు కంప్లీట్ నాలెడ్జే లేదు.